ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. చూడప్ప సిద్ధప్ప, ఇది తమిళ అడ్డ. నాందా హీరో. పెట్టిని తిను, ఇచ్చింది తీసుకో. ఇది నా మాట, మా మాటే శాసనం అంటూ ద్రవిడ గడ్డను ఆ రెండు పార్టీలే దశాబ్దాలుగా ఏలుతున్నాయి. జాతీయ పార్టీలు ఎన్ని వచ్చినా సపోర్టింగ్ రోల్కే పరిమితం. అధికారమైన అపోజిషన్ అయినా సో ఆ రెండు పార్టీలను దాటుకొని వచ్చిన చరిత్ర లేదు. సో ఇప్పుడైనా ఆ పొజిషన్ మారుతుందా? కొత్త నీరు, కొత్త శకం లిఖిస్తుందా? కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్ తొలిసారిగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసిన విజయ్ జాబితాను విడుదల చేశారు. టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల చేసిన విజయ్ తమిళనాడును మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా విద్యార్థులకు నెలవారీ సహాయాన్ని అందిస్తానని టీవీకే అధినేత విజయ్ హామీ ఇచ్చారు. అయితే విజయ్ ఇచ్చిన హామీలు, విజయ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఫాలో అవుతున్నారా అన్న చర్చ మొదలైంది. 2 రోజుల క్రితం టీవీకే తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల సంఘం అనుమతి లేకపోవడంతో 2 రోజుల ఆలస్యంగా ఆదివారం చెన్నైలో విజయ్ తన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ మా పార్టీ తరఫున కొత్త వారికి అవకాశం ఇస్తున్నా అని చెప్పారు. అండ్ సినిమా గురించి వచ్చానని, నా పార్టీ గురించి తక్కువగా మాట్లాడుతున్నానని చెప్పారు. అలా మాట్లాడుతున్న వారికి నా గెలుపుతో సమాధానం చెప్తానంటూ విజయ్ బదులిచ్చారు. ఎమ్మెల్యేలుగా గెలిచి దోచుకోవడంలో మాకు అనుభవం లేకపోవచ్చు, కానీ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారని విజయ్ స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి మాట నిలబెట్టుకుంటానని విజయ్ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామని చెప్పారు. అండ్ తమిళ పార్టీలకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఈసారి తమకు ఓటు వేసి తమిళనాడుకు మంచి చేయాలన్న తమ ఆశయాన్ని గెలిపించాలన్నారు విజయ్ ఏపీలో 2019 ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్న స్లోగన్తో చాలా గట్టిగా ప్రజల్లోకి వెళ్లారు. ఆ ఎన్నికల్లో అనేక అంశాలు కలిసి రావడం, ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వడంతో ఆ స్లోగన్ బాగా పనిచేస్తుందన్న చర్చ జరిగింది. ప్రస్తుతం తొలిసారిగా ఎన్నికల్లో తలపడుతున్న విజయ్ చాలా స్ట్రాటజికల్గా వెళ్తున్నారు. ఇప్పుడు కూడా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలని కోరుతున్నారు. తమిళనాడులో ఇప్పటికీ అనేక సార్లు తమిళ పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈసారి నన్ను గెలిపించండి, మీకు మంచి చేసి చూపిస్తాను అని విజయ్ కోరుతున్నారు. సో పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాల అభ్యర్థుల జాబితా ప్రకటన సమయంలో విజయ్ కొన్ని హామీలను కూడా ప్రకటించారు. అందులో కొన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీలను తలపించేలా ఉన్నాయన్న చర్చ మొదలైంది. ఆయా జిల్లాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు, యువతకు PhD వరకు చదువుకునేందుకు 20 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని విజయ్ కీలక ప్రకటన చేశారు. తమిళనాడులో ఉన్న యువతకు ప్రాధాన్యం కోసం ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 75% ఉద్యోగాలు తమిళులకే ఇస్తామని చెప్పారు. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి స్థానికులకు ఉద్యోగాల్లో 75% రిజర్వేషన్ అని నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. అండ్ తమిళనాడులో వాలంటీర్ వ్యవస్థ, ఇక ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి రాగానే గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకుని వచ్చారు. సో గ్రామాల్లో ప్రభుత్వం తరపున అన్నీ చేసేలా, అయితే డైరెక్ట్గా ప్రభుత్వం వచ్చి వాలంటీర్ల వ్యవస్థ ఎలాగైతే ప్రజలకు అందుబాటులో ఉంటుందో సో ఆ వాలంటీర్ల ద్వారానే ఆ కార్యక్రమాలు అన్నీ కూడా అందించారు. ప్రస్తుతం విజయ్ కూడా వాలంటీర్ తరహా వ్యవస్థను తీసుకువస్తామని, నియమించిన ఆ సిబ్బంది సీఎం తరపున ప్రజాసేవకులుగా పనిచేస్తారని చెప్పుకొచ్చారు. సో విజయ్ ఎన్నికల్లో 2 చోట్ల నుంచి పోటీ చేయనున్నారు. చెన్నైలోని పెరుంబూర్ అండ్ తిరుచి ఈస్ట్ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. అండ్ ఏదైతే 234 మంది అభ్యర్థులను టీవీకే పార్టీ ప్రకటించింది. సో ఒక టీవీకే చీఫ్ విజయ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో 234 మంది అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు విజయ్. ఈ క్రమంలోనే తన పర్సనల్ కార్ డ్రైవర్ అయిన రాజేంద్రన్ తనయుడు శబరినాథన్కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు రాజేంద్రన్. సో విజయ్ వద్ద 30 ఏళ్లుగా రాజేంద్రన్ పనిచేస్తున్నారు. దీంతో కార్ డ్రైవర్పై కృతజ్ఞతతో ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చారు విజయ్ నిర్ణయంతో రాజేంద్రన్, శబరినాథన్ కన్నీళ్లతో విజయ్ను ఆలింగనం చేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తమిళనాట రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. అక్కడి ప్రజలు చాలా ఎమోషనల్గా ఉంటారు.
సో అలాంటి ఎమోషనల్ పీపుల్ని ఇంకా ఎమోషనల్ చేయగలిగేది ఒక రకంగా ఇక్కడ టీవీకే చీఫ్ విజయేనా అని అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇలాంటి వ్యక్తి కదా మనకు కావాల్సింది. సో ఇప్పటిదాకా బీజేపీ ఇటు డిఎంకే పార్టీలు చాలా ఇబ్బంది పెట్టాయి. ఆ రోజు తొక్కిసలాటలో కూడా కరూరు తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోతే దానికి సంబంధించినటువంటి క్షతగాత్రులు ఇంకా చికిత్స పొందుతున్నారు. సో ఇప్పటికే సిబిఐ విచారణ కూడా విజయ్ హాజరయ్యారు. సో రంగంలోకి త్రిష దిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో ఆయన పర్సనల్ లైఫ్ని అడ్డగించి ఇటు పార్టీకే ఫోకస్ ఇస్తూ తన పర్సనల్ లైఫ్ని పబ్లిక్ డొమైన్లలో ఇకపై పెట్టకూడదు అనేలా సిద్ధమైనట్టు కూడా మనకి సమాచారం అందుతున్న నేపథ్యం. సో ఇలాంటి పరిస్థితిలో టీవీకే చీఫ్ విజయ్ దళపతి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అండ్ పవన్ కళ్యాణ్ని ఇద్దరిని ఫాలో అవుతున్నారు తన రాజకీయ చతురతతో. 2 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. అండ్ తన కార్ డ్రైవర్కి ఏదైతే సీట్ ఇచ్చి తన కార్ డ్రైవర్ కొడుక్కి శబరినాథన్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సో అందరిలో అంటే ఒక వైవిధ్యంగా వెళుతున్నారు. రాజకీయాలు ఇలాగే చేయాలి అనే కాకుండా రాజకీయాలు ఇలా కూడా చేయొచ్చు, ప్రజల మనసుల్ని చురగొనొచ్చు అనే విషయంలో టీవీకే పార్టీ చీఫ్ విజయ్ తనదైన మార్క్ పాలిటిక్స్ చేస్తున్నారు. సో ఇప్పటిదాకా బీజేపీతో ఇటు అన్నాడీఎంకేతో కలిసి కూటమిగా వెళ్తారు. ఇటు అన్నాడీఎంకేకి 40 సీట్లు అండ్ బీజేపీకి 150 సీట్లు, సో ఇటు టీవీకేకి 80 సీట్లు అని చెప్పి సో ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కూడా రంగంలో దిగారని వార్తలు వచ్చాయి. సరే, దాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. ఇప్పటిదాకా నేను టీవీకే చీఫ్ విజయ్ని అసలు కలవలేదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు అంటూ తాను తమిళ్ ఛానల్కి, న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏదైతే బయట ఉందో అది చాలా వైరల్ అయింది. సో దాని తర్వాత అసలు టీవీకే పార్టీని బీజేపీలో కలపాలి, ఒక కూటమిగా వెళ్ళాలని అనే విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు అని చెప్పి చాలా క్లారిటీగా అందరికీ అర్థమైంది. సో సరిగ్గా 4 రోజుల క్రితం వరకు కూడా, యాక్చువల్గా 2 రోజుల క్రితమే, ఏదైతే శుక్రవారమే టీవీకే పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. అప్పటి వరకు కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఎట్టి పరిస్థితిలో టీవీకే పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది, కూటమిగా వెళ్తాయి. సో ఎలాగూ ఇక్కడ రీసెంట్గా చేస్తున్న సర్వేల ప్రకారం దాదాపుగా 12 నుంచి 15% ఓట్ బ్యాంక్ ఇక్కడ టీవీకేకి వస్తుంది కాబట్టి సో అన్నాడీఎంకే అండ్ బీజేపీ కలిస్తే ఒక కూటమి ఫామ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎంగా విజయే ఉంటారు. సో ఏపీ క్యాల్కులేషన్స్ని సరిపోల్చుతూ చాలామంది లెక్కలు వేసుకున్నారు. సో అలాంటి వాటికి అన్నిటికీ ఇప్పుడు టీవీకే చీఫ్ విజయ్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు. నేను ఓన్గా సొంతంగా పోటీ చేస్తా, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ చేసినా సరే నేను తలొగ్గను అంటూ ఆయన పార్టీ అభ్యర్థులను టికెట్లు కన్ఫర్మ్ చేశారు. నిజంగా తన దగ్గర 30 ఏళ్ల నుంచి ఉంటున్నటువంటి రాజేంద్రన్ కొడుకు శబరినాథన్కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. రాజకీయాలు ఇలా కూడా చేయొచ్చు అనే యాంగిల్లో ఇప్పుడు ఆయన వెళ్తున్నట్టు కనిపిస్తోంది మనకి. ఒక్క ఛాన్స్ అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అంటూ ఆయన మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు తమిళుల గుండెల్లో బలంగా ముద్ర వేసుకుంటుంది, వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అవుతోంది. నిజంగా డిఎంకే లాగా మేము చెయ్యం, మా ఎమ్మెల్యేలు దోచుకునే వాళ్ళు కాదు, పంచి పెట్టే వాళ్ళు తప్ప దోచుకునే వాళ్ళు కాదు అంటూ అభ్యర్థుల జాబితా ఏదైతే రిలీజ్ చేసే కార్యక్రమం ఉందో చాలామంది ఎమోషనలైజ్ చేశారు టీవీకే పార్టీ చీఫ్ విజయ్. సో మా టీవీకే ఎమ్మెల్యేలు డిఎంకే లాగా కాదు, వాళ్ళపై ఎలాంటి నేర చరితలు, ఎలాంటి కేసులు, వాళ్ళ బయో మొత్తం, వాళ్ళ ప్రొఫైల్ మొత్తం బాగున్న తర్వాతే వాళ్ళందరికీ ఇచ్చాం మేము. సో ఎట్టి పరిస్థితిలో టీవీకే పార్టీ అనేది గెలిచి తీరుతుంది అంటూ ఆయన మాట్లాడిన మాటలు నిజంగా అందరి దగ్గర ఒక చర్చకు వస్తున్నాయి. ఇప్పుడు
చాలా స్ట్రాటజికల్గా మాట్లాడారు, చాలా వ్యూహంతో మాట్లాడారు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా అందరి మైండ్లో రిజిస్టర్ అయింది. ఒక పక్క ఎమోషనల్గా, ఒక పక్క స్ట్రాటజికల్గా ఆయన మాట్లాడారు. సో సామాన్య మనుషుల కష్టాలు అర్థం చేసుకున్న వాళ్ళే మా ఎమ్మెల్యేలు. సో ప్రజల గొంతుక, ప్రజల యొక్క భావాలు, మధ్యతరగతి కుటుంబంలో ప్రతి సామాన్యుడి కష్టం వెనుక ఏదైతే బాధ ఉంటుందో ఆ బాధని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళే మా ఎమ్మెల్యేలుగా ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు కూడా మా పార్టీ తరపు నుంచి కానీ, ఫర్దర్గా మా ఎమ్మెల్యేల దగ్గర నుంచి కానీ, లేకపోతే వేరే మహిళలతో ఇబ్బందులు పడటం, వాళ్ళు ఎంటర్టైన్ చేయడం, తర్వాత ఫలానా మహిళతో ఫలానా టీవీకే ఎమ్మెల్యే ఇలా చేశారని చెప్పి, సో మహిళా సాధికారతకు మొదట ప్రాధాన్యత ఇస్తామని విజయ్ చాలా గట్టిగా చెప్తున్నారు. కానీ ఇటు చాలా పార్టీలు ఖండిస్తున్నాయి. మహిళా సాధికారత అంటే ఫస్ట్ త్రిష ఇంటి నుంచి నువ్వు బయటకు వస్తే మహిళా సాధికారత చూపిస్తామని చెప్పి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. ఆల్మోస్ట్ 90% పాజిటివ్ ఉన్న ఒక 10% నెగిటివిటీని ఇటు టీవీకే పార్టీ చీఫ్ విజయ్ మీద తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి ముక్కా మూమెంట్లో అసలు ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారో కూడా మస్ట్గా కామెంట్ చేయండి. ఒకవేళ టీవీకే పార్టీ నుంచి అయితే ఎమ్మెల్యేలకి 237 మంది ఎమ్మెల్యేలకి అభ్యర్థులుగా ప్రకటించారు అండ్ టీవీకే పార్టీ చీఫ్ కూడా విజయ్ కూడా 2 స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఎంత వరకు ఆయనకి మెజారిటీ వచ్చే అవకాశం? అవుట్ ఆఫ్ 237, సో కనీసం ఒక 50 సీట్లైనా గెలవగలడా? మీరు ఏమనుకుంటున్నారు? ఒకవేళ 50 సీట్లు వస్తే మ్యాజిక్ ఫిగర్ ఏమైనా అవుతాడు. ఒకవేళ బీజేపీలోకి వెళ్తాడా, లేకపోతే కూటమి అన్నా డిఎంకే అండ్ టీవీకే బీజేపీ కలిసి ఒక ఫామ్ చేసి అండ్ డిఎంకేని ఓడిస్తాయా? మీరేమనుకుంటున్నారో కూడా మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.